डुएट सॉन्ग में बुलाना चाहूँगा डॉक्टर केशवन एंड डॉक्टर कुमारस्वामी प्लीज. This song is from the movie Thalapathy. Myself and my friend Kumaraswamy tried to mingle both Tamil and Telugu. Probably you can judge how much it is right. காட்டுக்குயிலு மனசுக்குள்ள பாட்டுக்கொன்னும் பஞ்சமில்ல பாடத்தான் నవ్వులో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. காட்டுக்குயிலு மனசுக்குள்ள பாட்டுக்கொன்னும் பஞ்சமில்ல பாடத்தான் నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. எல்லோரும் மொத்தத்தில సంతోష నీకోసం వెలిగేనంట ఉల్లాసం నీదేనంట. காட்டுக்குயிலு மனசுக்குள்ள பாட்டுக்கொன்னும் பஞ்சமில்ல பாடத்தான் నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. போட எல்லாம் விட்டு தள்ளு பழசை எல்லாம் சுட்டு தள்ளு புதுசா இப்ப பிறந்தோம்னு ఎన్నికొల్లడాడే. బతికే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. ஊத காத்து வீச உடம்புக்குள்ள கூச குப்பை கூடம் பத்த வச்சு காயலாம். తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా. அச்சு வெள்ளம் பச்சரிசி வெட்டி வச்ச செங்கரும்பு அத்தனையும் தித்திக்கிற நாள் தான். ஹை காட்டுக்குயிலு மனசுக்குள்ள பாட்டுக்கொன்னும் பஞ்சமில்ல பாடத்தான் నీకోసం వెలిగేనంట ఉల్లాసం నీదేనంట. பந்தம் என்ன சொந்தம் என்ன போனா என்ன வந்தால் என்ன உறவுக்கெல்லாம் కవలపట్ట జన్మం நான் இல்லை. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. உள்ள மட்டும் நானே என் உசுர கூட தாரேன் నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే. என் நண்பன் போட்ட சோறு நிதமும் தின்னேன் பாரு. తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. சோகம் விட்டு சொர்க்கம் தொட்டு ராகம் இட்டு தாளம் இட்டு பாட்டு பாடும் வானம் வாடி நான் தான். ஹே காட்டுக்குயிலு மனசுக்குள்ள பாட்டுக்கொன்னும் பஞ்சமில்ல பாடத்தான் నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. कुमारस्वामी और डॉक्टर केशवन, आप लोगों के लिए लोगों को आपने बांधे रखा, लोग बैठे रहे और उन्होंने आपको सुना, ये उसके लिए జస్ట్ వన్ లైన్ డైలాగ్. వన్ డైలాగ్ ఫ్రమ్ బాహుబలి. అమరేంద్ర బాహుబలి అను నేను అమరేంద్ర. बहुत बढ़िया यार, तुम चालू रहो यार. अरे घबराओ नहीं यार, तुम चालू है वो. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజు బల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. बहुत बढ़िया के कुमारस्वामी जरूर बाहुबली देखेगा अगर यहाँ पर आकर तो इतना खुश होगा. बहुत अच्छा. Bahubali 3, Kumaraswamy will be starring.
आनंद दास। दोस्तों कुछ याद आया कि नहीं आया? याद My रखिएगा जिंदगी में इन चीजों को, बड़ी But काम की चीजें Anand हैं। Dasan, I'm doubtful about that, Tanvir, whether you will be able to do that. Anand Dasan going back? बिल्कुल बिल्कुल जरूर मैडम, कोशिश करूंगा। ये बहुत मुश्किल है लेकिन कोशिश तो करते रहना चाहिए। मैंने कोशिश करने वालों की कभी हार नहीं होती, तो यही चीज है जिंदगी में उतारूंगा। Okay, so we will have the next performance, the group dance. Now we have the energetic boys on stage, Charat Kumar, Shiva Krishna, Ram Prasad and Rajendra. పచ్చని పల్లె పచ్చని పల్లె ముక్కుల్లో లేసింది వాకిళ్ళు వచ్చి ముక్కులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది ఆడబిడ్డలు ఇంటింట నిండే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సచిరాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలుదేరి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పెంచే పచ్చని పల్లె ముక్కుల్లో పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మారాగి మాలేలో Sirimalelo maragi malelo. రంగు రంగు పూలు తెచ్చి రాసులు మోసే సిరిమాలేలో మా పండు మాలేలో Sirimalelo ma bondu malelo. తీరొక్క పూలతోటి అందంగా వేసే సిరిమాలేలో మారాగి మాలేలో Sirimalelo maragi malelo. మనకు బతుకునిచ్చు బతుకమ్మను భక్తితోటి కొలిసే సిరిమాలేలో మా పండు మాలేలో Sirimalelo ma bondu malelo. పూలన్నీ DJ. DJ. గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి ఎల్లిగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి గున్న గున్న మామిడి పిలకగున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిలకగున్న మామిడి తోటకి రావాలని ఉంది బావ మనము కలుసుకుని చోటుకి రోజు ఆడుకుని ఆటకి అరే చీడి గింజలో చిల్లాటలో అరే పత్తి గింజలో పల్లాటలో చీడి గింజలు చిల్లటలు అరే పత్తి గింజలు పల్లటలు DJ Madhu. అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈతలాట అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈతలాట ఎర్రమన్ను గడ్డల్లో ఎదుర్లాట అరే మునకాయ చెట్టు కింద ముద్దులాట ఎర్రమన్ను గడ్డల్లో ఎదుర్లాట అరే మునకాయ చెట్టు కింద ముద్దులాట చీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలు పల్లటలు చీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలు పల్లటలు గున్న మామిడి
इस ग्रुप के लिए कि खुशबू बनकर गुलों से उड़ा करते हैं, खुशबू बनकर गुलों से उड़ा करते हैं और धुआं बनकर पर्वतों से उड़ा करते हैं। ये कैंचियाँ हमें खाक उड़ने से रोकेंगी, ये कैंचियाँ हमें खाक उड़ने से रोकेंगी, हम परों से नहीं हौसलों से उड़ा करते हैं। Tanvir, are you not discriminating? Some act of discrimination has happened here. नहीं नहीं, ऐसी बात नहीं है मैडम, ये आपके देखने का, मैंने कहा ना कि नज़र नहीं नज़रिया बदलो, तो आपको जो है ये नज़रिया थोड़ा बदलना पड़ेगा। ये डिस्क्रिमिनेशन नहीं है। मैं तो बहुत नहीं है, you were just clapping the hands when I said the boys are going to dance. नहीं, ऐसी बात नहीं है बिल्कुल। देखो मैडम, ऐसी बात बिल्कुल नहीं है। ये जो है ना, मैंने कहा ना आपका नज़रिया है भाई, हमने स्त्री को इतना सम्मान दिया, इतनी इज्जत दी, और फिर आपको जो है clapped your hands before that Babiola and नहीं बिल्कुल, you didn't clap your hands. नहीं बिल्कुल बिल्कुल उनके लिए भी तालियां हैं। Okay, चलो, we will have our next solo song by Koteshwar. Koteshwar on stage, please. कोटेश्वर कहाँ गए? आइए। Yeah, good evening everybody. So I want to sing to all of you an old English song, and I would be successful because the same is copied into Hindi as well. So this is a guesswork for you. So here I go. It's a famous, this song is originally in the 1960s, sung in the Hollywood and copied in the present day. So, you are my theme for a dream, yes you are. I read a lovely theme for a dream, for a dream. You are my theme for a dream, yes you are. A very lovely theme for a dream, for a dream. The dreams I dream day and night, that your arms are holding me so tight. You're my theme for a dream. When I dream I kiss you, music fills with starlight. Every time I touch you, each and every time a chime rings out, I love you, only you forevermore. You are my theme for a dream, yes you are. A fair and lovely theme for a dream, for a dream. The dreams I dream day and night, that your arms are holding me so tight. You are my theme for a dream, yes you are. A fair and lovely theme for a dream, for a dream. 'Cause you're my theme for a dream, yes you are. A rare and lovely theme for a dream, for a dream. So angel, please say that you love me too, and make my dreams come true. You are my theme for a dream, yes you are. A fair and lovely theme. So any guess? Yeah? Yeah, Pal, Mona MBBS. Thank you, madam. You served my purpose. Thank you all. That is excellent, Koteshwar. Tanvir. Okay, let us talk about how did you find the food over here? फूड नाम के का बारे food? में तो मैं शुरुआत करना चाहूँगा मैडम ऐसे कि पहला दिन था, खा लिया, हम तो भाई खा लिया करते हैं। तो हमारे मित्र जो है हमारी यूनिवर्सिटी, तमिलनाडु फिशरीज यूनिवर्सिटी से है, बड़ी उनको परेशानी हुई। अच्छा, हमारे शिव कुमार जी ने शौक की वजह से जो है ना एक दिन तो ले लिया, बढ़िया सारी सब्जियां ले ली। दूसरे दिन फिर क्या हुआ, वो क्लास गए ऐसे ही बिना कहीं जाए हुए, सुबह उठे डायरेक्ट ब्रश किया, नहाया है ना, फिर है ना उसके बाद चले गए क्लास। तीसरे दिन से फिर उन्होंने जो है ना बिल्कुल खाना पीना छोड़ दिया। उसको सब्जी अब्जी कुछ नहीं, दही 4-4 कटोरी ले लेते थे तो सही खाते थे बेचारे, क्या करें, मिर्च इतनी ज़्यादा हुआ करती थी। अच्छा, अब वो मसाला बोलता था, मसाला तो हम शौक में खा लेते थे, लेकिन मसाला बोलता था कि हम बेटा सुबह बताएंगे तुम्हें। Okay, you want to know one thing? What we thought, me and Misha, we were just traveling from Kerala. We were thinking that, okay, we'll have this 30 days. We'll do yoga. Anyway, yoga is we'll reduce our weight. We'll become slim over here, coming over here. We found that. No, chai, breakfast liya. Chala gaya, Sendil sir, chai aa gaya. Then after that, food. We are not hungry. असल So में what to do?
असल में होता क्या था ना कि लोगों ने बहुत उसमें परेशानियां हुई जो है ना भाई, अलग अलग संस्कृतियों का जुड़ाव था, 7 जगह से लोग थे, तेलंगाना से, हिंदुस्तान के अलग अलग जगहों से लोग थे, कोई मसाला ज़्यादा पसंद करता था, कोई कम पसंद करता था। अच्छा वो मैथ वाले भी भैया परेशान, हमने कुछ नहीं, तुम ऐसे ही बनाते जाओ, सब ऐसे ही नाटकबाजी करेंगे, 1 महीने बाद चले जाएंगे, आराम से बनाते जाओ। बनाता गया वो आराम से, मसाला उसने एक ऑप्टिमम लेवल पे कर दिया। तो धन्यवाद देना चाहूँगा मैं मसाले वाले जो मैथ वाले भैया हैं उनको भी कि उन्होंने बड़ा अच्छा खाना बनाया, बहुत अच्छा खाना बनाया। एक बार उनके लिए तालियां। Okay, Naam never left us be hungry. Okay, now I think we have the group song on stage. We invite Parameshwari, Rajani, Hariga, and Spandana. Come on the center. Hello? Okay, you're singing. Take this. వందే మాతరం అందామందరం దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైన ఏ మతమైన భరతమాతడొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ వందే మాతరం అందామందరం వందే మాతరం అందామందరం వందే మాతరం 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 థ్యాంక్ యూ बहुत बहुत धन्यवाद सारी मैडम्स का जो है तो इन्होंने इतना अच्छा गाना गाया। और लेकिन मुझे ऐसा लगा कि कुछ जो है मैं पूछना चाहूँगा परमेश्वरी मैडम कुछ खाना वाना कम खाया था लगता जो है, रजनी मैडम कुछ ऐसा मुझे लग रहा था कि एनर्जी लेवल जो है बड़ा ही कम था, है ना, लेकिन फिर भी बहुत एंजॉय किया, बड़ा ही अच्छा लगा। और एक बार जोरदार तालियां।
next, we have an enjoyment with the skit on stage. Prashant Shekhar, Hari Krishna, Kumaraswamy and Santosh Kumar on stage. This is on, maybe that is not, that is off. Very good evening to all of you. గ్రామీణ భారతానికి రైతు వెన్నెముక. అదే రైతు నేడు వెన్నెముక విరిగి చెతికిలపడ్డాడు. అసలు గ్రామీణ భారతానికి ఏమైంది? ఒకప్పటి నానుడి ప్రకారం వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం. అదే పరిస్థితి రివర్స్ అయింది. వ్యవసాయం అధమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం ఉత్తమం. అసలు ఈ పరిస్థితి గ్రామీణ భారతంలో రైతుకు ఎందుకు వచ్చింది అంటే రైతు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల గురించి మా వంతు ప్రయత్నంగా ఒక చిన్న దృశ్యరూప కావ్యంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. దీంట్లో అంటే ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్కు ఒక మామూలు ఫార్మర్ మధ్య ఉండేటువంటి తేడాను వివరించేందుకు ఈ చిన్ని నాటిక నిర్మించాం. దీంట్లో రైతులుగా శేఖర్, హరికృష్ణ, అదేవిధంగా వడ్డీ వ్యాపారిగా కుమారస్వామి, అగ్రికల్చర్ ఆఫీసర్గా ప్రశాంత్, అదేవిధంగా ఆ ఊరి గ్రామ పెద్దగా సంతోష్ కుమార్ మీ ముందుకు వస్తున్నారు. Okay, sir. Here, the farmer will be our backbone of our country. We used to tell every time like this. In this, we will, in a particular village, we will see the two versions of farmers, how they are doing. And one farmer, the progressive farmer, he is practicing all the recommended practices from extension sources. And another farmer, he is in a distressed condition and he is getting money from a money lender. How is the fate changed by going to that particular. And one farmer, the progressive farmer, how he end by using all the government, central government and state government schemes. Okay, we will present here with a small skit. Okay, thank you. రామయ్య, మల్లయ్య, ఈసారి వానలు బాగానే పడతాయట రామయ్య. అవునవును, పేపర్లో కూడా ఇచ్చారు. అవునవును, ఉరుములు బాగా మోగుతున్నాయి. కనీసం ఈసారైనా పంటలు బాగా పండి మనం మార్కెట్లో అమ్ముకుంటే మంచి పైసలు వస్తాయి. ఈసారైనా అప్పులు తీరుతాయేమో రామయ్య. అవును మల్లయ్య, నాకు కూడా మస్తు అప్పులు ఉన్నాయి. నా పిల్ల పెళ్లి చేయాలి, నా కొడుకు చదువుని పై చదువులకు పైకి పంపించాలి. ఇవన్నీ మళ్ళీ మా రంగయ్య సేట్ దగ్గర 1,50,000 అప్పు తీర్చాలి. ఇవన్నీ తీర్చాలి అంటే తప్పకుండా ఈ కారన్న వర్షాలు మంచిగా పడితే, ఇప్పుడు ఉరుములు మోగుతున్నాయిగా, మంచిగా వర్షాలు పడితే తప్పకుండా నా పిల్లల చదువు మంచి చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అప్పులు కూడా అన్నీ బాకీ మొత్తం మాఫీ చేయొచ్చు. మరి పెట్టుబడికి అయితే కావాలి కదా రామయ్య. అవునవును, మనం పెట్టుబడి కొరకు మనం పైసలు తీసుకొచ్చుకున్నాం. నేను రంగయ్య సేట్ దగ్గరికి పోతా. మళ్ళీ సేటో, ఓ సేటో, రా సేటో. బాంచన్ సేటు, బాంచన్. ఇట్లా వచ్చినాయి రంగయ్య. ఏముంది సేటు, నీకు తెలియదానే? నీ
ఇప్పుడు ఇచ్చే అప్పు తీసుకొచ్చినావా లేదా? 1,50,000 అయింది మొత్తం. మొన్న ఏడాది తీసుకున్న అప్పు వడ్డీతో సహా. యాడ్ సేటు పోయిన కారు వర్షాలు సరిగా పడకపోయా, పంట అంతా నాశనమే, ఎండిపోయా. ఇంకా ఉన్న అప్పు ఏడ తీరుతున్నాయి సేటు. ఈ కారణం వర్షాలు మంచి పడేటట్టు ఉన్నాయి, అందుకే వస్తాయి. ఇప్పుడు కాలి చేతులు ఊపుకుంటూనే వచ్చినావా రంగయ్య? ఇంకా ఏం చేస్తాను సేటు, నీకు తెలియదా బాంచన్? చెప్పు ఇప్పుడు ఏం మరి, ఎందుకు వచ్చినావు? ఇంకేం సేటు, ఈ కారు వర్షాలు బాగా పడతాయి అనేసి పేపర్లో చదివిన. జర నువ్వు దయ ఉంచితే నేను ఈ కారు పంట మంచి వేసుకుంటా సేటు. కానీ మరి ఇప్పుడు పాత అప్పు తీర్చకుండా మళ్ళీ కొత్త అప్పు అంటే ఎట్లయితుంది రంగయ్య? అది నాకు ఎట్లయితుంది అనుకున్నావు? నువ్వైతే నీ సొంత పనులు అయితే మంచిగా చేసుకుంటున్నావు, పిల్లల్ని ప్రైవేట్ బడికి పంపిస్తున్నావు అంట, బిడ్డ పెళ్లి చేసినావు అంట. కానీ నా అప్పు అయితే తీర్చలేదు. తీర్చకపోగా మళ్ళీ ఇంకా కొత్త అప్పు కోసం మళ్ళీ వచ్చినావు. నీకు తెలియదా సేటు, మనం ఎంత సంపాదించిన పిల్లల చదువు కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసమేగా సేటు. కడతా సేటు నీ బాంచన్ ఈసారి కాడికి. కరెక్టే కానీ రంగయ్య, ఇప్పుడు మరి పాత అప్పు తీర్చకుండా కొత్త అప్పు అంటే కుదరదు రంగయ్య. నేను ఇస్తా సేటు, నువ్వు ఇంకా వడ్డీ ఎంత వేసుకున్నా పర్లేదు సేటు. సరే, అది నువ్వు ఇంతగానో మనోడి కాబట్టి, ఇంతగానో బదిలాడుతున్నావు కాబట్టి 10% వడ్డీతో ఇస్తావు రంగయ్య. సేటు 100కి 10 రూపాయలు అట్లా అయితే తీసుకో, లేకపోతే లేదు. ఎందుకంటే సేటు పోయిన కారు 7 రూపాయలుగా ఇస్తుంది సేటు. లేదు రంగయ్య, 10% తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. సరే బాంచన్, నీవు ఎట్లా అంటే అట్లా. సరే రంగయ్య. చెప్పు సేటు. ఇప్పుడు వచ్చే ఈ పంట కోసిన తర్వాత మొత్తం వడ్డీ అసలు ఈ 1,50,000, ఇప్పుడు కొత్త ఇచ్చే 20,000, దీనికి 10% వడ్డీతోటి 2 లక్షలు దాటుతుంది. నువ్వు కట్టలేకపోతే మాత్రం నీ భూమి ఇల్లు మాత్రం నేను జప్తు చేసుకుంటా రంగయ్య. సేటు నువ్వు ఎట్లా అంటే అట్లా. సరే, ఇక్కడ సంతకం పెట్టు రంగయ్య. సేటు అట్లే నాకు విత్తనాలు మందు బస్తాలు కూడా ఈ సేటు, గవి కూడా పట్టుకపోతా. విత్తనాలు కావాలా? అవును సేటు. సరే, నువ్వు ఏ పంట వేద్దాం అనుకుంటున్నావు రంగయ్య? ఇంకా నీకు వాతావరణం గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసుగా సేటు. నువ్వు ఏ పంట చెప్తే అదే వేసుకుంటా. సరే రంగయ్య, నీ భూమికి ఆ ఎర్ర సంచిలో ఉన్న విత్తనాలు తీసుకో, 1 కేజీ. సరే సేటు సేటు. తర్వాత 2 యూరియా బస్తాలు తీసుకో సేటు సేటు. దీనికి విత్తనాలకి 2,000, యూరియా బస్తాకు 1,500, మొత్తం 5,000 అవుతుంది రంగయ్య. సరే సేటు. ఇది 20,000 మీద ఈ 5,000 ఎక్స్ట్రా. సరే సేటు. సరే సేటు. ఇగో ఇక్కడ సంతకం పెట్టి తీసుకోవు. సరే సేటు. యాడ పెట్టాలి సేటు? ఇక్కడ సంతకం పెట్టు, నేను తర్వాత రాసుకుంటా మ్యాటర్. ఏ తెల్ల పేపర్ మీద నా సేటు? ఇక్కడ. సరే సేటు. సంతకం పెట్టు. ఓకే రంగయ్య, మంచిగా సాగు చేసుకో. ఇంకా తీసుకోపో నా సేటు. పో. ఇప్పుడు వర్షాలు మంచి పడినాయి, మంచిగా నా పొలంలో నేను వేసుకోవాలి విత్తనాలు. సారు నమస్తే. నమస్తే నమస్తే మల్లయ్య, బాగున్నావా? బాగున్నా సారు. ఏదో ఈసారి త్వరగా వర్షాలు మంచిగా పడుతుంటున్నాయి. అవును సార్, పేపర్లో మేము కూడా చదివినాం సారు. వర్షాలు బాగానే పడతాయి అంటారా సారు? టైంకు దుక్కి దున్ని మొత్తం రెడీ చేసుకో పొలాన్ని. సారు మరి ఏ విత్తనం వాడితే మంచిగా ఉంటుంది సారు? తెలంగాణ సోనా బతుకమ్మ రకాలు ఇప్పుడు మన యూనివర్సిటీ రిలీజ్ చేసింది, అవి మంచిగా పనికి వస్తాయి, మంచి దిగుబడి కూడా వస్తుంది. పురుగు